మెదక్ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టిన పసికందు చనిపోయిందని తల్లిని నమ్మించి ఓ నర్సు ఆ శిశువుని 1.50 లక్షలకు విక్రయించింది. ఈ అమానవీయ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన నస్రా ఫాతిమా సికింద్రాబాద్లోని మౌలాల్లో నివసిస్తోంది. 7 నెలల గర్భిణిగా ఉన్న ఆమె ఇటీవల తన అత్తగారింటికి వెళ్లేందుకు మెదక్కు వచ్చింది. బస్టాండ్లో ఆమె చేతిలోని చిప్స్ ప్యాకెట్ను చూసిన కోతులు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనతో భయపడిపోయిన ఆమెను స్నేహితురాలు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శస్త్రచికిత్స చేయగా ఫాతిమా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అఖ్తరీ బేగం పుట్టిన పాప చనిపోయిందని ఫాతిమాను నమ్మించింది. నర్సు మాటలు నిజమని భావించిన ఫాతిమా తీవ్ర దుఃఖంతో 3 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళింది. అయితే 5 రోజుల తర్వాత ఓ వ్యక్తి ద్వారా తన పాప బతికే ఉందని ఫాతిమాకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. నర్సు అఖ్తరీ బేగంపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.